చాలా రోజులైందే మా వాడితో మాట్లాడి. ఫోన్ కాల్ కూడా చేసి చాలా రోజులైందే. ఒకసారి ఫోన్ చేసి పార్క్ రమ్మందాం, మాట్లాడదాం. హలో మామా, ఒకసారి మన పార్క్ రా, అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడున్నావు? దగ్గరలో ఉన్నావా? ఎంతసేపు పడుతుంది? 10 minutes. ఓకే, అయితే వెయిట్ చేస్తున్నాను, బేగరా. 10 నిమిషాలు అన్నాడు కదా, కాసేపు కూర్చుందాం అలా. చల్లగా ఉంది. అమ్మ వచ్చావా? నీతో మాట్లాడలే, వచ్చి కూర్చో. చెప్పరా, ఏమైంది? ఏమమ్మా, చిన్న ఫెస్టివల్ అయింది, అంటే చిన్న పండగ, దాని గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. అందుకే బొట్టు పెట్టుకున్నావా? సరే చెప్పు, ఏమైంది? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేస్తావని. డౌట్సా? దేని గురించి? ఇప్పుడు ఈ పండగల్లో మనుషులు ఉన్నాం, జంతువులు ఉన్నాయి కదా. ఆ జంతువులకి మనుషులకి తేడా ఏం తెలియట్లేదురా. మనిషి జంతువే, అందులోనేముంది? అలాగేం కాదురా, మరి నాకు ఒక కంపారిజన్ తెలిసింది, చెప్తాను నీకు. అది నీకు ఎలా అనిపించిందో నువ్వు చెప్పు. మనుషులకి జంతువులకి కంపారిజన్? సరే చెప్పు. ఇప్పుడు మనం ఈ ఫెస్టివల్స్కి ఏం చేస్తాం, ఈ గోడ్స్ యాన్స్ ఇవన్నీ కొంటాం. కొనేసి ఒక 10 days 2 days ఇలా పిస్తా బాదాము ఇవన్నీ మేపేసి ఫుడ్ పెడతాం. అవును. అంటే లాస్ట్ డే అమ్మవారికి ఏదో పెట్టడానికి అదొకటి ఉంది సెంటిమెంట్. అదేవిధంగా మనం ఇప్పుడు ఫోన్లో యూస్ చేసే యాప్స్ ఉన్నాయి కదా. అవును. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ఇలా బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయా? అవే ఉన్నాయి యాప్స్. దీని తాలూకువి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియా అవే ఒక రకంగా చూసుకుంటే ఏఐ తాలూకా యాప్స్. అవును. ఏఐలో యూజ్ చేస్తున్నాం ఈ జనరేషన్కి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, రోబోట్స్ అన్నీ మనల్ని మేపుతున్నట్టు ఉందిరా. మనల్ని మేపి ఒకరోజు ఏవైతే మనం దేవుడికి ఫుడ్ కింద పెడుతున్నామో అవి కూడా అలాగే ఫుడ్ కింద తీసుకుంటుందామని నాకు భయం వేస్తుంది. నీకేమనిపిస్తుందిరా? అలాగే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అవి లేకపోతే మనం కూడా ముందుకు వెళ్ళలేము. జనరేషన్ అది. అంటే కలికాలం ఉంటావా? అదే అనుకో. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లేక ఉండలేరు, కానీ ఫోన్ ఇచ్చేస్తున్నారు చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకి మనం చెప్పలేము, అంతే కదా. సో దానికి ఇంకేం మనం చేయలేము. ఆఖరికి చిన్నపిల్లడు కూడా ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టే. సో నువ్వు చెప్పిన జంతువులకి మనుషులకి తేడా అయితే ఇంకేమీ లేదు. వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయారు, మనం దీనికి అడిక్ట్ అయిపోయాం అంతే. మరి తప్పదు, ఇంకా ఈ కాలం ఇలాగే గడుస్తుంది. అలా జరుగుతుంది, ఇంకా వదిలేయాలి, ఇంకా టైంకి జరగనివ్వాలి. అది మరి అయితే నా డౌట్ అలా క్లారిఫై చేసావు. ఓకే మమ్మ, అయితే సరే, సీ యూ సూన్. ఏం మర్చిపోయావా? పొజిషన్ కూడా తీసుకున్నావా? చెప్పు. రే ఉన్నా డైలాగ్. ఆగు. అది అవన్నీ మనం కట్ చేసేది.